మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భూగర్భ జలాలు అడుగంటి ఎన్ని బోర్లేసినా పడకపోవడంతో ఒక రైతు వినూత్నంగా ఆలోచించాడు. అందరికీ విభిన్నంగా అతను చుట్టూ కూడా స్టోరేజ్ సంప్ ఏర్పాటు చేశాడు. అది ఏ విధంగా ఏర్పాటు చేశాడు, దానివల్ల ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి, తన పంటకు నీరు అందుతుందా లేదా అనే విషయానికి సంబంధించి మనం ఆ రైతు దగ్గరికే వెళ్దాం. తను సాగు చేస్తున్న వ్యవసాయ పంటల కోసం ఎన్ని బోర్లు వేసినా నీరు చాలకపోవడంతో రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఒక బావిని తవ్వి బావి నుంచి నేరుగా తన పొలానికి ఒక స్టోరేజ్ సంపును ఏర్పాటు చేసి తన పొలానికి అంతా కూడా నీరు అందిస్తున్నాడు. ఏ విధంగా అందిస్తున్నాడు, దానికి సంబంధించిన ఖర్చు ఎంత అయిన విషయానికి సంబంధించి నంగనూరు మండలం చెందిన వల్లభరెడ్డి నరసింహారెడ్డి అనే రైతు మన దగ్గర మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది, అసలు ఈ ప్లాన్ ఇది ఏమంటారు, అసలు దీనికి సంబంధించిన ఖర్చు ఎంత అయింది? అంటే ఈ బోర్లు వేసి నేను ఈ హార్టికల్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంలో నా ఉన్నటువంటి 7 acres ల్యాండ్లో నేను బోర్లు వేసి వాటర్ కోసానికి ప్రయత్నం చేసినట్టయితే 3 బోర్లు వేసి ఫెయిల్ అయిపోయాను, సక్సెస్ కాలేదు. నేను నాకు 1/2 inch వాటర్ కూడా వెళ్ళలేదు. దానికి ల్యాండ్ని అంతా వృధా చేయకుండా ఏం చేయాలని ఆలోచించి మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక పాత బావిని దాన్ని ఒక 15 lakhs నుంచి 20 lakhs వరకు ఖర్చు పెట్టి ఆ బావిని డెప్త్ కొట్టించిన తర్వాత నాకు సఫిషియెంట్ వాటర్ వచ్చేసిందండి. ఆ వాటర్ను ఇంత దూరం ఏదంటే 640 మీటర్ల దూరంలో ఉంటుంది, 640 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దానికి పైప్ లైన్ వేసి ఆ వాటర్ను ఒక దగ్గర స్టోర్ చేసి మనము డ్రిప్ ద్వారా అన్ని చెట్లకు అంత ఏరియాకు సఫిషియెంట్ ఈక్వల్ ప్రెజర్తో వాటర్ అనే ఉద్దేశంతో నేను ఒక సంపు క్రియేట్ చేసుకున్నాను. డిఫరెంట్ ఐడియాలజీ, డిఫరెంట్ పర్సన్స్ యొక్క సలహాలు తీసుకొని లాస్ట్కు నాకు మంచి అనిపించిన సలహా ప్రకారంగా ఒక 6 yards డెప్త్, ఒక 8 yards విడ్త్తోని నేను ఒక సంపు 2 లక్షల లీటర్ల పైచిలుకు వాటర్ అందులో ఉండేటట్టుగా డిజైన్ చేసుకొని ఆ వాటర్ డిఫరెంట్ ప్లేసులకి ఆ వాటర్ని అంతా నేను అక్కడికి పైప్ ద్వారా అక్యుములేట్ చేసుకొని అక్కడ ఒక 7 HP మోటార్ పెట్టి నేను డ్రిప్ ద్వారా మామిడి చెట్లకు సక్సెస్ఫుల్గా ఇచ్చి మంచి ఆలోచనతో, నాకు వచ్చిన ఆలోచనతో మంచిగా నేను తోటని డెవలప్ చేసుకుంటున్నా. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నాకు అవసరం ఉన్న కూరగాయలు, అవసరం ఉన్నటువంటి కందిలు, అంతర్ పంట కంది కూడా నేను 12 tons కందులు వండించిన లోపల ఇందులో లేనేది నుంచొని. తర్వాత బబ్బెర వేసిన, నేను నువ్వు వేసినాను, పెసర వేసినాను. తర్వాత కూరగాయలు పండిస్తున్నా. దేని కూడా నేను పెస్టిసైడ్స్ వాడడం లేదు. నేను అన్నీ నాకు ఉన్నటువంటి కంపోస్ట్ ఎరువులతోనే నేను కూరగాయలు నాకు సరిపోయాని పండించుకుంటున్నా. అది చాలా నాకు హ్యాపీగా ఉన్నది. నాకు అది స్టోరేజ్ సంపు చుట్టూ కూడా ఎందుకు ఈ యొక్క రూమ్ కు నిర్మించారు, పైన రేకులు ఎందుకు వేశారు అంటే దానికి ఏమైపోతుందంటే ఈ సంపు వాటర్ ఓపెన్ గా ఉన్నట్టయితే ఈ సూర్యకిరణాలు పడి సంపులో ఉన్నటువంటి వాటర్లో పాకురు అనే దానిలో ఫార్మేషన్ అయ్యి ఆ పాకురు ఈ డ్రిప్ మోటార్ ద్వారా డ్రిప్ పైపులలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డ్రాప్ వాటర్ పడే ఏరియాలో అవి అడ్డుపడి నీళ్లు రాకుండా అవుతుంది. కాబట్టి నాకు ఈ డ్రిప్ వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే దీని మీద ఉట్టిగా రేకులు వేసేయండి సార్ అని సలహా ఇస్తే నాకు అది నచ్చక నేను అట్లా వేసే కంటే ఒక షెడ్ లాగా ఫార్మేట్ చేసుకొని నాకున్నటువంటి అగ్రికల్చర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాక్టర్ కావచ్చు, కల్టివేటర్స్, నాకు దానికి సంబంధించిన అన్ని ఇందులో స్టోరేజ్ చేసుకోవడము. రెండోది నేను వచ్చినప్పుడు ఉండడానికి రెస్ట్ రూమ్ తయారు చేసుకున్నాను. తర్వాత ఈ తోటలు పెద్దగా అయిన తర్వాత తోటలు పట్టుకునే వారికి కూడా ఒక ఆశ్రమం కల్పించాలి అక్కడ వాళ్ళ లేబర్కి అనేది ఉద్దేశంలో ఈ షెడ్ వేసినాను. షెడ్ వేసిన తర్వాత నాకు అలా పాకురు వచ్చేది అనేది టోటల్గా తగ్గిపోయి ఇప్పుడు వాళ్ళు కూడా డ్రిప్ వాళ్ళు కూడా మొన్న వచ్చి సూచనలు కూడా వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు నాకు. ఎందుకంటే సార్ మంచి ఆలోచనతోని చాలా చక్కగా చేశారు. కొంత డబ్బు ఎక్స్పెన్సివ్ అయితే అయింది, దాన్ని అందరూ భరిస్తారా లేదా అనేది తర్వాత విషయం. కానీ నా ఆలోచన వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఆ డ్రిప్ వాళ్ళు మా బ్రదరు ఈయన బై బర్త్ అగ్రికల్చర్లో ఆరితేరిన వ్యక్తి. నేను ఉద్యోగరీత్యా బయట ఉన్నాను కాబట్టి మా బ్రదర్ ఇక్కడ ఉండి వారి ఆచరణలతో ఇదంతా నేను
సక్సెస్ చేయగలం. సూరజ్ అందుకే సంప్ ఎప్పుడైనా చూసారు ఇట్లాంటి ఇక్కడ మన జిల్లాలో ఎప్పుడైనా కనబడ్డాయా మీకు ఇట్లాంటి? నాకు కుక్నూరుపల్లి దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళది ఒక సంపు చూశాను నేను. కానీ వాళ్ళు ఇలా షెడ్ వేయకుండా ఏం చేశారంటే మొత్తం టోటల్ గా గ్రౌండ్ లెవెల్లోనే పెట్టేసి దీని మీద రేకులు వేసేసారు వాళ్ళు. ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఊర్లలో స్విమ్మింగ్ పూల్స్ లేక బాయిలు, ఎందుకంటే మనం స్విమ్మింగ్ నేర్చుకున్నాం అంటే బాయిలు ఉండి మేము నేర్చుకున్నాం. ఇప్పుడు బాయిలు లేవు, అన్ని కనుమరుగైపోయినాయి బోర్స్ వచ్చినాక. నా పిల్లలకు స్విమ్మింగ్ నేర్పాలి, ఓ 10 మందికి స్విమ్మింగ్ నేర్చుకునేటట్టు ఉండాలనే ఉద్దేశంలో దీన్ని చేసి దీనికి చుట్టూ స్విమ్మింగ్ చేసేటట్టు కన్వీనియంట్ గా అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాను. నాకు ఇంకొక 1 month లో నాకు ఇదంతా కంప్లీట్ అవుతుంది, చేస్తున్నాను. అది ఆ ఉద్దేశంలో నేను ఈ షెడ్ ఇట్లా వేయాల్సి వచ్చింది. ఈ షెడ్ కూడా పైకి ఎక్కి దుంకడానికి మనిషికి తగలకుండా ఇంచుమించు 9 feet ఎత్తున్నది ఇది ఆ హైట్. ఇది పిల్లలకు కొంచెం స్విమ్మింగ్ నేర్పించినట్టు అవుతుంది. ఈ తరం పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా స్విమ్మింగ్ ఎవరు నేర్చుకుంటలేరు. నేర్చుకున్న స్విమ్మింగ్ పూల్లల్లో అది కూడా పెద్ద పెద్ద టౌన్లల్లో జిల్లాలలో ఉన్నది, కానీ మండలాలలో ఊర్లో లేదు. మాది చిన్న మండలం, ఇది నంగనూరు అనే మండలం. కాబట్టి ఇక్కడ నేర్చుకోవడానికి కన్వీనియంట్ గా నేను అది చేసినాను. బయట ఇది ఓపెన్ ఉన్న రోజులు బయట చాలా మంది నేర్చుకున్నారు. ఇప్పుడు రేపు మా పిల్లలు, నా మన్మలు మన్మరాలు అందరూ నేర్చుకోవడానికి, ఇంకెవరైనా వచ్చి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటా అంటే కూడా నేర్చుకోవడానికి నేను ఆ ఉద్దేశంతో చేశాను. బావి తవ్వడానికి, నెక్స్ట్ ఈ సంపు తవ్వడానికి, పైపు డ్రిప్, ఇవన్నీ ఎంత ఖర్చు అయింది మీకు? ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 నుంచి 12 లక్షల ఖర్చు అయింది. 10 నుంచి 12 లక్షల ఖర్చు అయింది. సరే, ఇది అందరు భరిస్తారా లేదా అన్నది కాదు, కానీ నా ఓన్గా వచ్చినటువంటి నా ఒక ఆలోచనతో నేను ఇవన్నీ చేసుకోగలిగినాను అన్నట్టు. మీరు చెప్పండి, మన నంగనూరు మండల రైతులు ఇట్లాంటి తరహా వ్యవసాయం ఎప్పుడు చూసి ఉంటారు? మన వాళ్ళు చేసే వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి ఎట్లా ఉంది తేడా? చాలా తేడా ఉన్నది. ఇది పెట్టుబడితో కూడి ఉన్నది, మంచి ఇది చేసింది. ఇలా ఏముంది వెరైటీగా నీకు ఎట్లా అనిపించింది? మన వెరైటీ మనం చేసే వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి? ఈ వ్యవసాయానికి డ్రిప్ సహాయం కొరకే ఈ చెట్లు పెట్టి చేసి ఇక్కడ ఉండటానికి పరిస్థితి, ఇక్కడ ఉండొచ్చు, తినొచ్చు, ఇక్కడ పండుకోవచ్చు, అన్ని వసతులకు అనుకూలంగా చేసుకుంది. ఇంకా సార్ మనకు మొత్తం ఇంకా ఎన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు మీరు? ఎటువంటి ఆకుకూరలు పండిస్తున్నారు? నేను అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాను. దొండ, నెక్స్ట్ ఆకుకూరలు వచ్చేసి పాలకూర, చుక్కకూర, క్యాబేజీ, తర్వాత కాలీఫ్లవర్, ఇవన్నీ కూడా స్వతహాగా అంటే ఆర్గనైజ్డ్ గా పండిస్తున్నాను అన్నట్టు. ఇవన్నీ ఎలాంటి పెస్టిసైడ్స్ వాడతలేను నేను. మిర్చి, ఇవన్నీ నేను పండిస్తున్నా. నేను తింటూ నా ఇంటికి సరిపోగా కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అందరికి నేను తోచిన కాడికి వీటిని ఇచ్చేస్తున్నా. మండల వ్యవసాయ అధికారులు ఎప్పుడైనా వస్తున్నారు ఇట్లాంటి వినూత్న వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? సపోర్ట్ ఎట్లా ఉంది? అంటే వాళ్ళైతే వచ్చి తెలుసుకున్నారు అందరు, కానీ వాళ్ళు వచ్చి నాకైతే ఏమి అడగలేదు, వచ్చిపోతున్నారు. కాదంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాలాజీ అని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన అప్రిషియేట్ చేశాడు. ఒకసారి ఇట్లా పోతూ చూసి ఆయన వచ్చాడు, నాకు వచ్చి మా చెట్లన్నీ చూసిండు, నాతో పాటు ఫోటో దిగిండు, ఇంకా 2-3 రైతులను తీసుకొచ్చి దించి చూపించిండు. ఆయన ఒక్కడు మాత్రం నన్ను అప్రిషియేట్ చేసిండు. దీన్ని ఒక మోడల్ గా ఆయన అందరికి చెప్పుకున్నాడు. రొయ్యల పెంపకం ఆ వైపు ఏమైనా ఆలోచిస్తున్నారు? లేదు, అలాంటిది ఏం లేదు నాకు. ఎందుకంటే నాకున్న అప్లికేషన్స్ లో ఇడికే చాలా, నేను 68 years ఏజ్ ఉన్నాను. నేను చేస్తే మా పిల్లలు చేసుకుంటా అంటే నాకు తెలియదు, కానీ నాకు చాలుగా ఇది శేష జీవితాన్ని నేను ఈ ప్రకృతిలో ఉండాలనే ఉద్దేశంలో మా భార్యాభర్తల ఇద్దరం కూడా ఎక్కువ టైం ఇందులోనే స్పెండ్ చేస్తున్నాం. మన నంగనూరు మండల రైతులకు మీరు ఏం సూచించాలి సార్? ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే రకమైన వ్యవసాయం చేస్తున్నారు కదా, మీకున్న అనుభవాన్ని వారికి ఏమని చెప్తారు? అంటే నేను కోరుకునేది ఏంటంటే, రైతులు ఒక గొర్రె దాటుడుగా ఒక మూస పద్ధతిలో పోతుండ్రు. అట్లా పోకుండా మనం సీజనల్ గా పంటలు మార్చాలి. మనం పక్క రైతు టమాటా వేసి బాగా సంపాదించినట్టే మనం టమాటా వేయడము, అది ఎక్కువైపోయి మార్కెట్లో విలువలు పడిపోవడం ఎట్ ఏ టైం. ఎందుకంటే రిక్వైర్మెంట్ కంటే మనకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే న్యాచురల్గా ధరలు పడిపోతాయి అవన్నీ. కాబట్టి నేను రైతులు ఎవరికి వాళ్ళు స్వతహాగా ఆలోచించుకుంటా మనం ఏ పంట వేయాలి, మార్కెట్లో డిమాండ్ ఏది ఉన్నది, పక్క రైతు వేసిన పంట వేయొద్దు మనం, ఆయన కాక ఇంకో రకం వేయాలి. మనం వేస్తే మనకు రైతులకు ఎట్లుంటుంది అంటే మార్కెట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ కోరుకున్నటువంటి ఫైనాన్షియల్లీ అభివృద్ధి చెందుతారు వాళ్ళు. అంతేకాని నీకు పక్కోడు వేసిండని మనం అందరం 10 ఎకరాలు అదే వేసి దిగుబడి నష్టపోయి మార్కెట్ లేకపోయి బాధపడి వ్యవసాయంలో ఏమున్నది అనే నిరుత్సాహపడే కంటే
పంటలను మార్చుకుంటా వేయాలి. వేస్తే ప్రతి రైతు నీకు లాభపడతాడు. వ్యవసాయంలో నష్టం అనేది నాకు తెలిసి లేదు. అంటే అధికంగా నువ్వు సంపాదించకపోవచ్చు కానీ సంతృప్తిగా బతకొచ్చు వ్యవసాయం. కొంచెం నీటి వసతులు చేసినంటే సంతృప్తిగా నువ్వు కోట్లు సంపాదించకపోవచ్చు కానీ నీ తృప్తిగా ఈ ప్రకృతిని నమ్ముకొని నువ్వు బతితే మాత్రం డెఫినెట్గా నీకు లాభం జరుగుతుంది. కూడా మనతో ఉన్నారు, మనం వారిని అడుగుతున్నాం. అమ్మ చెప్పండమ్మా, మీరు వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మీరు గజ్వెల్లో ఉంటారు కాబట్టి ఇక్కడికి వస్తుంటే ఎట్లా అనిపిస్తుందమ్మా? యాక్చువల్గా నేను స్టార్టింగ్ నుంచి నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్, కానీ తర్వాత గజ్వెల్లో వచ్చి మేము స్కూల్ ఎస్టాబ్లిష్ చేసాము, జీడిఆర్ స్కూల్ అని. దాని తర్వాత మా హస్బెండ్ రిటైర్ అయిన తర్వాత మా సొంత ఊరైనటువంటి నంగునూరుకు వచ్చి ఇక్కడ మేము వ్యవసాయం చేస్తున్నాము. మాకేంటంటే మా హస్బెండ్ వ్యవసాయం చేయడంలో నాకు కూడా చాలా చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. దానివల్ల మా హస్బెండ్ రిటైర్ అయిన తర్వాత తను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తనకు సహకరిస్తూ నేను కూడా ఇక్కడికి వచ్చి తనతో పాటు ఉంటూ ప్రతి దానికి తనకు సహకరిస్తూ వ్యవసాయం చేస్తూ మిగతా పనులన్నిటి కూడా ఆయనకు సహకరిస్తూ నేను చేస్తూ ఉంటాను. చాలా ఇష్టం మాకు వ్యవసాయం అంటే. అందువల్లనే ఇక్కడికి వచ్చి సార్ చెప్పినట్టుగా అంటే మందులు వేయకుండా, ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడకుండా మామూలు ఎరువులు అవి వేసి పండించుకొని తినడానికి ప్రయత్నం చేస్తున్నాం. మిగతావన్నిటికి కూడా మిగతాదంతా తోటలో అంతర్ పంటలుగా ఇవన్నీ వేసుకుంటూ మేము కూడా సహకరిస్తున్నాం సార్. మేము ఇద్దరం రిటైర్డ్ ఉద్యోగులైనా కూడా శేష జీవితాన్ని వారు వ్యవసాయం చేస్తూ వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం అంతా కూడా సాగు చేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వీటితో పాటుగా పండ్ల తోటలు పండిస్తున్నారు. మామిడితో పాటుగా వివిధ రకాల పండ్లను వారు సాగు చేస్తున్నారు. వీటితో పాటుగా ఒక బావిని, భారీగా లోతున్నటువంటి బావిని తవ్వి అక్కడ నుంచి నేరుగా ఇక్కడ వరకు స్టోరేజ్ సంపుని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి 9 ఎకరాల్లో పూర్తిగా నీరు అందే విధంగా వీరు వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.